బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 192. వాసుదేవాగమన నిర్ణయము 193. వాసుదేవాగమనంబు 194. రుక్మిణీ గ్రహణంబు 195. రాజలోక పలాయనంబు 196. రుక్మి యనువాని భంగంబు అని ఇట్లు పలికి బ్రాహ్మణుని వలన విదర్భరాజతనయ పుత్తించిన సందేశంబును రూపసౌందర్యాది విశేషంబులను విని అవధరించి నిజకరంబున అతని కరంబు బట్టి నగుచు అయ్యాదవేంద్రుండు ఇట్లనియే. దశమ స్కంధము పూర్వ వాసుదేవాగమన నిర్ణయము. ఇలా పలికిన బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె చక్కదనాలు అవి గ్రహించి శ్రీకృష్ణుడు అతని చేతిలో చేయేసి నవ్వుతూ ఇలా అన్నాడు: కన్యమీద నా తలపు గాఢము, కన్యమీద నా తలపు గాఢము, కూరుకురాదు రేయి నాకెన్నడు, కూరుకురాదురేయి నాకెన్నడు, నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడునే మున్నెయరుంగుదున్, పరులము కలడంచి కుమారిదెత్తు విద్వన్నుత మానుద్రచ్చినవన్నీ సికెన్ వడిదెచ్చు కైవడిన్. విద్వాంసుల ప్రశంసలు గైకొన్న బ్రాహ్మణోత్తమ, రుక్మిణిపై నాకు గాఢానురక్తి గలదు. ఆమెపైన తలపుల వలన నాకు నిద్ర రాదు. ఆమెతో నా వివాహము నోచ్చని రుక్మి యొక్క దురాలోచనలు నాకు తెలుసు. శత్రుముఖల నణచి కట్టెను మథించి దీపశిఖను తెచ్చినట్లు ఆమెను నేను తీసుకువస్తాను. వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకునిపురము, సురుచిరలీలం తెచ్చద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చద వడ్డంబు రిపులు వచ్చిన పోరన్. విదర్భలోని భీష్మకుని కుండినపురానికి వస్తాను. రుక్మిణి బాలను అలవోకగా తీసుకువస్తాను. అడ్డం వచ్చే శత్రువులను యుద్ధము చేసి చిటికలో చీల్చి చెండాడుతాను అని విప్రునితో అంటున్నాడు శ్రీకృష్ణుడు. అని పలికి రుక్మిణీదేవి పెండి నక్షత్రంబు తెలిసి తన పంపున రథసారథి అయిన దారుకుండు సేప్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబులను తురంగంబులం కట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన అమోఘ మనోరథుండైన హరి తానును బ్రాహ్మణుండును రథారోహణంబు చేసి ఏకరాత్రంబున ఆనర్తక దేశంబులు గడచి విదర్భ దేశంబునకు చనియే. అందు కుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూతు శిశుపాలునకిత్తునను తలంచి శోభనోద్యోగంబు చేయించే. అప్పుడు ఇలా చెప్పి రుక్మిణి పెళ్లి ముహూర్తం కృష్ణుడు తెలుసుకొన్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథి యైన దారకుడు సైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకము వీలనే గుగ్గములు 4 కట్టిన రథం సిద్ధం చేశాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితోబాటు రథమెక్కాడు. ఒక్క రాత్రిలోనే ఆనర్తక దేశాలు దాటి కుండినపురం చేరాడు. ఆ సమయములో అక్కడ కొడుకునకు వశవర్తుడు అయిన భీష్మకుడు కూతుర్ని చైద్యునికి ఇద్దామనుకుంటూ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. రచ్చలు క్రంతలు రాజమార్గంబులు విపణిదేశంబులు విషదములుగా చేసిరి,
చందన సిక్తతోయంబులు కలయంగజల్లిరి. కలువడములు రమణీయ వివిధ తోరణములు గట్టిరి. సకల గృహంబుల సకసేసి కర్పూర కుంకుమాగరు ధూపములు వెట్టి అదివలు పురుషులు అన్ని ఎడల వివిధ వస్త్రములను వివిధ మాల్యాభరణాలు లేపనముల అమరియుండిరఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించిరుత్సవమున నగరమొప్పియుండే. ఆ కుండిన నగరమంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. వీధులు, సందులు, రాజమార్గాలు, బజార్లు అన్నీ శుభ్రం చేశారు. మంచి గంధం కలిపిన నీళ్లు కళ్ళాపి జల్లారు. కలువపూల దండలు, మనోహరమైన తోరణాలు కట్టారు. నగరంలోని ఇళ్లన్నీ శుభ్రపరచారు. సుగంధ ధూపాలు పట్టారు. ప్రతిచోట రకరకాల పూలు, బట్టలు, అలంకారాలు స్త్రీ పురుషులు ధరించారు. ప్రజలు సంతోషంతో మంగళవాద్యాలు అన్నిటినీ గట్టిగా వాయిస్తున్నారు. అంత ఆ భీష్మకుండు విహిత ప్రకారం మనం పితృదేవతలను రచించి బ్రాహ్మణులకు భోజనంబులు పెట్టించి మంగళాశీర్వచనంబులు చదివించి రుక్మిణీదేవిని అభిషిక్తం చేసి వస్త్రయుగల భూషితం గావించి రత్నభూషణంబులడం చేసి రుక్యజుస్తామాధర్వణ మంత్రంబుల మంగళాచరణంబులు నరించి భూసురులు రక్షాకరణంబులు ఆచరించిరి. పురోహితును గ్రహశాంతి కొరకు నిగమనిగదిత న్యాయంబున హోమంబు గావించే. మరియు ఆ రాజు దంపతుల మేలు కొరకు తిలధౌను కలధౌత కనకచేలాది దానంబులు ధరణీ దేవతలకు సంగే అయ్యవసరంబున భీష్ముకుడు పద్ధతి ప్రకారం పితృదేవతలని పూజించి విప్రులకి భోజనాలు పెట్టించాడు. ఆశీర్వచనాలు చదివించాడు. రుక్మిణికి స్నానం చేయించి కొత్త బట్టలు, రత్నాభరణలతో అలంకరించారు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాకరణాలు చేశారు. పురోహితుడు వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేశాడు. దంపతులకు శుభం కోసం విప్రులకు తిల, గో, రజత, స్వర్ణ, వస్త్రాది దానాలు చేశాడు. అప్పుడు మన సంప్రదాయాలను ఎంతో అలవోకగా వర్ణించిన చక్కటి వచనం ఇది. ఏదైనా శుభకార్యం ఆరంభించే సమయంలో పెద్దలను సన్మానించాలి, విప్రులను తృప్తిపరచాలి, వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి, అభ్యంగన స్నానాలు చేయాలి, శుభ్రమైన వస్త్రాలు, సకల శోభనకర అలంకారాలు అలంకరించుకోవాలి, శాంతులు, పూజలు, దానాలు చేయాలి. ఈ సత్సంప్రదాయాలు ఎన్నో శతాబ్దాల నుండి ఆచరణలో ఉన్నాయి. సంకల్ప బల, పారిశుద్ధ్య విలువలతో కూడిన మన సదాచారాలు కాలపరీక్షకు తట్టుకొని నిలబడ్డాయి. కనుక వాటిని వదలరాదు. భట సంఘంబులతో రథావళులతో భద్రే భయూథంబుతో పటువేగాన్విత ఘోటకం వ్రజముతో బంధు ప్రియశ్రేణితో కడు సంరంభముతో విదర్భతనయంచే కైకొందునంచున్ విశంకట వృత్తించనుదెంచే చైద్యుడు కడున్ గర్వించి అవీటిగిన్. విదర్భ రాకుమారి రుక్మిణిని పెళ్లాడతానంటూ శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, ఎందరో కాల్బంటులతో, రథాల వరుసలతో, భద్రగజాల సమూహంతో, మిక్కిలి వేగవంతమైన గుగ్గాల సైన్యంతో, బంధువులతో, చెలికాళ్లతో గొప్ప అట్టహాసంగా ఆ కుండిన నగరానికి వచ్చాడు. బంధుల గూడి కృష్ణ బలభద్రులు వచ్చిన పారదోలి నిర్మంథర వృత్తి చైద్యునికి మానిని గూర్చెద మంచు ఉల్లసత్సింధుర వీరరథ్యరథ సేనలతో చనుదెంచిరా జరాసంధుడు దంతవక్త్రుడును సాల్వ విదూరగ పౌండ్రకాదులు. జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదురుకుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్లంతా ఆ బలరామకృష్ణులు బంధువులందరూ తోడు తెచ్చుకుని వచ్చినా సరే తరిమేస్తాం. శిశుపాలుడికి బాలికను ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్టబెడతాం అంటూ చతురంగబలాలతో వచ్చారు. మరియు నానా దేశంబుల రాజులనేకులు యతించిరి. అందు
శిశుపాలుని ఎదుర్కొని పూజించి భీష్మకుండొక్క నివేశనమున అతన్ని విడియించి అంత ఆ వృత్తాంతంబు విని ఇంకా వివిధ దేశాల నుండి అనేక మంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేశాడు. ఈ విషయాలు తెలిసి హరి ఒకడేగినాడు మగధాదులు చైద్యహితానుసారులై నరపదులెందరే నిజనినారు కుమారిక తెచ్చుచోట సంగరమగు తోడుగా వలయు కంస విరోధికినంచు వేగతానరిగె హలాయుధుండు కమలాక్షుని జాడ అనేక సేనతో. బలరాముడు అయ్యో, కృష్ణుడు ఒంటరిగా వెళ్లాడు. జరాసంధుడు మున్నగువారు శిశుపాలునికి సాయంగా వెళ్లారు. బాలికను తెచ్చేటప్పుడు యుద్ధం తప్పదు, కృష్ణుడికి సాయం అవసరం అంటూ బలరాముడు కృష్ణుడు వెళ్లిన దారి వెనుక సైన్యం తీసుకుని వెళ్లాడు. ఆలోపల ఏకతమున ఆలోల విశాల నయనయగు రుక్మిణి తన్నాలోకలోచనుడు హరి ఆలోకము చేసి కదియడని శంకితయై. ఇంతట్లో చలించుతున్న పెద్ద పెద్ద కళ్లున్న ఆ రుక్మిణీదేవి తనలో తాను తన ఏకాంత మందిరంలో సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తిని ఇచ్చేవాడైన కృష్ణుడు ఏ కారణంచేతనైనా తన మీద దృష్టి పెట్టి తనను చేరాడేమో నని బెంగ పెట్టుకుంది. ఇంకా ఇలా అనుకోసాగింది. లగ్నం బెల్లి వివాహముంగదిసే ఏలారాడు గోవిందుడు లగ్నం బెల్లి వివాహముంగదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటికింతడసే నా యత్నంబు సిద్ధించునో భగ్నం వైచనునో విరించి కృతమే భంగిన్ ప్రవర్తించునో. నా మనసు ఉద్విగ్నంగా ఉంది. లగ్నం రేపే, ముహూర్తము దగ్గరకు వచ్చేసింది. వాసుదేవుడు ఇంకా రాలేదు ఎందుకో. నా మాట విన్నాడో లేదో. బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో. బ్రహ్మదేవుడు ఏం రాసి పెట్టాడో అంటూ రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తోంది. ఘనుడా భూసురుడేగెనో ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చికెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెను విచేసెను ఈశ్వరుండనుకూలింపతలంచునో తలపడో ఆర్యామహాదేవియున్ నను రక్షింపయరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో నా భాగ్యమెట్లున్నదో. ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్లాడో లేదో, లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకుపోయాడేమో. నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో. పార్వతీదేవి నన్ను కాపాడాలనుకుందో లేదో. నా అదృష్టమెలా ఉందో అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి డోలాయమాన స్థితి పొందుతోంది. ఆ స్థితికి తగ్గ ఈ పద్యం చెప్పిన మన పోతన్నకి ప్రణామములు అని వితర్కింపుచు
అంటూ రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తూ ఇంకా ఇలా అనుకోసాగింది. పోడను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి, పోడను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి, వాసుదేవుడున్రాడను ఇంక బోయి హరిరమ్మని చీరడి ఇష్టబంధుడు లేడను, రుక్మికిన్ తగవులేదిట చైద్యునకి తునంచునున్నాడను, గౌరికీశ్వరికి నా వలనన్ కృపలేదు నేడను. మాధవుని ద్వారకకు బ్రాహ్మణుడు అసలు వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంకరాడు. పిలుచుకు వచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు అన్న రుక్మికి అడ్డేం లేదు. శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు అని రకరకాలుగా మథనపడుతోంది. చెప్పదు తల్లికింతలపు చిక్కు, చెప్పదు తల్లికింతలపు చిక్కు, దిశల్ దరహాస చంద్రికం గప్పదు, వక్త్రతామరస గంధ సమాగత భృంగ సంగమున్ రొప్పదు, నిద్రగై కొనదు రోజ పరస్పర సక్తహారముల్ విప్పదు, కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు త్రిపదెప్పుడు. రుక్మిణీదేవి ముకుందుని రాకకే ఆతృతగా ఎదురు చూస్తూ అటు నుండి చూపులు తిప్పడం లేదు. తన మనసులోని వేదనలు తల్లికి కూడా చెప్పటం లేదు. సాయం సమయంలో దిక్కులు వెలవెలపోతున్నాయి. రుక్మిణీదేవి నవ్వితే వాటికి కళ వస్తుంది. కాని ఆమె నవ్వటం లేదు. ముఖపద్మానికి మూగిన తుమ్మెదలని తోలటం లేదు. రాత్రైనా నిద్రపోవటం లేదు. వక్షస్థలం మీది గొలుసుల చిక్కులను విడదీయటం లేదు. తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు, తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు, కొప్పు చక్కగా ముడువదు నెచ్చలింగ దిసి ముచ్చట కుందనదు, అన్నమేమి గుడువదు నీరముంగొనదు, కూరిమి కీరము జేరి పద్యము నుడువదు, వల్లకి గుణ వినోదము సేయదు డాయదన్యులన్. తనను తీసుకుపోవడానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మథన పడుతున్న రుక్మిణీదేవి కన్నీరు తుడుచుకోవటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చెలులతో ముచ్చటలు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోటం లేదు. రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకువెళ్లి రాక్షస వివాహం చేసుకోమని సందేశం పంపించింది. అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి. దీనిలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో సంబంధం లేకుండా అంగీకరించిన కన్యను ఎత్తుకువచ్చి వివాహమాడుట వరకు. కన్య అంగీకారంతో కూడా సంబంధం లేకుండా చేసేది పైశాచికం. మృగనాభియలదదు మృగరాజ మధ్యమ, జలములనాడదు జలజగంధి, ముకురంబు చూడదు ముకుర సన్నిభముఖి, పువ్వులు తురుమదు పువ్వు బోణి, వనకేళి కోరదు
వనజాతలోచన హంసంబు పెంపదు హంసగమన లతల పోషింపదు లతికాలలిత దేహ తొడవులు తొడువదు తొడవు తొడవు తిలకమిడదు నుదుట తిలకమిడదు నుదుట తిలకినీ తిలకంబు కమల గృహము జొనదు కమలహస్త గారవించి తన్ను కరుణ గైకొన వనమాలి రాడు తగవు మాలి అనుచూ. అన్యాయంగా కృష్ణుడు తనను ప్రేమతో కరుణించడానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యానంలో పడి ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోవడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకాలాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూడటం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట. పద్మాల్లాంటి కళ్లున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్లటం లేదట. హంస నడకల చిన్నది హంసలను చూడటం లేదట. లతలాంటి మనోన్నమైన కోమలి లతలని చూడటం లేదుట. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట. చక్కటి చుక్క లాంటి వనితా శిరోమణి బొట్టు పెట్టుకోవటం లేదట. కమలాల లాంటి చేతులున్న సుందరి సరోవరాలలోకి దిగటం లేదట. మరియును మలగున్ మెల్లని గాలికిన్ పడునడన్మత్తద్విరే ఫాళికిందలగున్ కోయిల మ్రోతకై అలగు ఉద్యత్కీర సంభాషలన్ కలగున్ వెన్నెల వేడిమిన్నలగు మా కందంకురఛాయకున్ తొలగున్ కొమ్మ మనోభవానల శిఖా దోదూయ మనాంగియై. మన్మథతాపాగ్నిలో వేగిపోతున్న మగువ పిల్లగాలికి అలసిపోతుంది. దోగాడే తుమ్మెదలకి తొలగిపోతుంది. కోయిల కూసినా చిరాకు పడుతుంది. చక్కటి చిలక పలుకులకి ఉలికి పడుతుంది. వెన్నెల వేడికి వేగిపోతుంది. మామిడి చెట్టు నీడకి తప్పుకుంటుంది. ఇట్లు హరిరాకెదురు చూచుచు సకల ప్రయోజనంబులందును విరక్తయై మనోజాననంబునం పొగిలెడి మగువకు శుభంబు చెప్పు చందంబున వామలోచన భుజంబులదరే. అంత కృష్ణునియోగంబున వేగంబున బ్రాహ్మణుండు సనుదించిన అతని ముఖలక్షణంబు ఉపలక్షించి ఆ కలకంఠి మహోత్కంఠతోడ అకుంఠితయై ముగంబునం చిరునగమునిగుడ ఎదురుసని నిలువంబడిన బ్రాహ్మణుండు ఇట్లనియే. దశమ స్కంధము పూర్వం వాసుదేవాగమనంబు. ఇలా కృష్ణుని రాకకి ఎదురుచూస్తూ సర్వం మరిచి మన్మథతాపంతో వేగిపోతున్న సుందరి రుక్మిణికి శుభ సూచకంగా ఎడంకన్ను ఎడంభుజం ఎడంకాలు అదిరాయి. అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుడు పంపగా వచ్చేడు. అతని ముఖ కవళికలు చూసి మిక్కిలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది. అప్పుడా బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. మెచ్చ భవద్గుణోన్నతికి మెచ్చ భవద్గుణోన్నతిగమే యథనా ఒళులిచ్చే నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యగా. నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా.
అమ్మాయి అంతులేని ధనాన్ని నాకు ఇచ్చాడు. చక్రి తానే స్వయంగా విచ్చేశాడు. దేవదానవులడ్డమైనా సరే నిన్ను తీసుకువెళ్తాడు. నీ మంచితనం అదృష్టం ఇవాల్టికి ఫలించాయమ్మా అని దూతగా వెళ్లిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త చెప్పాడు. అని వైదర్భి ఇట్లని అలా శుభవార్త చెప్పిన విప్రునితో విదర్భ రాకుమారి రుక్మిణి ఇలా అంది. జలజాతే క్షణు తోడి తెచ్చిదివి, జలజాతే క్షణు తోడి తెచ్చితివి, నా సందేశమున్ చెప్పి నన్నిలువం బెట్టితి, నీ కృపన్ బ్రతికిదిన్, నీ అంత పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిం కావింపనే నీర, అంజలి గావించద భూసురాన్వయమణి, సద్బంధు చింతామణి. ఓ సద్బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ప్రియబాంధవోత్తముడా, నా సందేశం అందించి పద్మాక్షుడిని వెంటబెట్టుకొచ్చావు. నా ప్రాణాలు నిలబెట్టావు. నీ దయ వలన బతికిపోయాను. దీనికి తగిన మేలు చేయలేనయ్యా. నమస్కారం మాత్రం పెడతాను అని నమస్కరించే. అంత రామకృష్ణులు తమ కూతు వివాహమునకు వచ్చుట విని తూర్యఘోషంబులతో ఎదుర్కొని విద్యుక్త ప్రకారమునం పూజించి మధుపర్కంబులిచ్చి వివిధాంబరాభరణంబులు మొదలైన కానుకలు సంగి భీష్మకుండు బంధుజన సేనా సమేతులైన వారలకు తోరణంబున సకల సంపత్ పరిపూర్ణంబులైన నివేశంబులు కల్పించి విడియించే. ఇట్లు కూడిన రాజులకెల్లను వయో వీర్య బలవిత్తంబులెట్లట్ల కోరిన పదార్థంబులు ఎల్లా ఇప్పించి పూజించే. అంత విదర్భపురంబు ప్రజలు హరిరాక విని వచ్చి చూచి నేత్రాంజలులంతదీయ వదన కమల మధుపానంబు సేయుచు ఇలా రుక్మిణి విప్రునికి నమస్కరించింది. ఈలోగా భీష్ముకుడు బలరామకృష్ణులు తన పుత్రిక పెళ్లికి వచ్చారని విని మంగళవాద్యాలతో ఆహ్వానించాడు. తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు ఇచ్చాడు. అనేక రకాల వస్త్రాలు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చాడు. వారికి వారి బంధువులకి సైన్యానికి తగిన నిండైన విడిదులు ఏర్పాటు చేశాడు. వారి వారి శౌర్య బల సంపదలకి వయస్సులకు అర్హమైన కోరిన పదార్థాలన్నీ ఇప్పించి మర్యాదలు చేశాడు. అప్పుడు చక్రి వచ్చాడని విదర్భలోని పోరులు వచ్చి దర్శనం చేసుకుని అతని మోము తిలకించి ఇలా అనుకోసాగారు. తగు ఈ చక్రి విదర్భరాజసుతకున్, తగు ఈ చక్రి విదర్భరాజసుతకున్, తథ్యంబు వైదర్భియుం తగునీ చక్రికి, ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరింతగులంగట్టిన బ్రహ్మ నేర్పరిగదా, దర్పాహతారాతి అయి మగడౌగావుత చక్రీరమణికిన్, మా పుణ్యమూలంబునన్. ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మా విదర్భరాకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం. ఈమె అతనికి తగినామే. ఈ రుక్మిణి కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు. ఎంత మంచి జంటో! వీరిద్దరినీ కూర్చిన బ్రహ్మదేవుడు కడు సమర్థుడే మరి. మా పుణ్యాల ఫలంగా ఈ వాసుదేవుడు పగవారి పీచమణచి మా రుక్మిణిని పెళ్ళాడుగాక అని పలికి ఆ సమయంబున రుక్మిణి స్వయంవరానికి వచ్చినప్పుడు కృష్ణుని దర్శించుకున్న కుండిన నగర పౌరులు వారిలో వారు ఇలా అనుకున్నారు. సన్నద్ధులై బహుశస్త్ర సమేతులై బలసి చుట్టును వీర భటులు గొలువ,
ముందడనుపహారములు కానుకలు కొంచు వర్గంబులై వారవనితలేగ పుష్పగంధాంబరభూషణ కలితలై పాడుచు భూసుర భార్యలరుగా పణవమర్దల శంఖ పటహ కాహళ వేణు భేరీధ్వనుల మిన్ను పిక్కటిలగా తగిలి సకులు గొలువ తల్లులు బాంధవ సతులు తోడరాగ సవినయముగా నగరు వెడలి నడచే నగజాతకును మ్రొక్క బాల చికుర విహిత ఫాలయగుచూ. అప్పుడు రుక్మిణి గౌరీ పూజ చేయడానికి నగరం బయటికి బయలుదేరింది. ఆమె నుదిటి మీద ముగ్గురులు ఆవరించాయి. సర్వాయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్న సూరులు చుట్టుకొలుస్తున్నారు. వారవనితలు ఫలహారాలు కానుకలు పట్టుకుని వరుసలు కట్టి ముందర నడుస్తున్నారు. సర్వాలంకార శోభితాలైన విప్రుల భార్యలు పాటలు పాడుతూ వస్తున్నారు. ఈ మద్దెలలు, తప్పెట్లు, శంఖాలు, బాకాలు, వేణువులు, భేరీలు మొదలైన మంగళ వాయిద్యాల చప్పుళ్లు మిన్నంటుతున్నాయి. చెలికత్తెలు చేరి కొలుస్తున్నారు. తల్లులు, బంధువులు, అంతఃపుర స్త్రీలు కూడా వస్తున్నారు. మరియు సూత మాగధ మంది గాయక పాఠకజనులంతంత అభినందించుచు చనుదేర మందగమనంబున ముకుంద చరణారవిందంబులు డెందంబునం తలంచుచు ఇందుధర సుందరీ మందిరంబు సేరి సలిలధారాధౌత కరచరణారవిందయై నార్చి శుచియై గౌరీ సమీపంబున గుంచనియే. అంత ముత్తైదువులకు భూసురోత్తముల భార్యలు భవసహితైన భవానికి మజ్జనంబు గావించి గంధాక్షతంబులిడి వస్త్రమాల్య భూషణాదులను అలంకరించి ధూపదీపంబుల సంగి నానా విధోపహారంబులు సమర్పించి కానుకలిచ్చి దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మృక్కించిరి. అప్పుడు అక్కడక్కడ సూతవంది మాగధులు వంశకీర్తి పరాక్రమం వర్ణిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు. గీతాలు పాడేవాళ్లు పాడుతున్నారు. పద్యాలు చదివేవాళ్లు చదువుతున్నారు. స్వయంవర పెళ్లి కూతురు రుక్మిణి మెల్లగా నడుస్తూ చక్రిపాదాలు స్మరిస్తూ ఉమాసతి గుడికి చేరింది. కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని గౌరీదేవి దగ్గరకు వెళ్ళింది. బ్రాహ్మణ ముత్తైదువలు శివపార్వతులకు అభిషేకం చేసి అక్షతలు, పూలమాలలు, వస్త్రాభరణాలు అలంకరించారు. కానుకలు, దీపాలు నివేదించారు. రుక్మిణి చేత మొక్కించారు. అప్పుడు నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ చాల పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిన్ పతిసేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. తల్లులకెల్ల పెద్దమ్మ పార్వతీదేవి. ఆదిదంపతులు, పురాణ దంపతులు అయిన ఉమామహేశ్వరులను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి భక్తిగా పూజిస్తున్నా కదమ్మ. ఎంతో దయామయివి కదమ్మ. నిన్ను నమ్మిన వారికి ఎప్పటికీ హాని కలుగదు కదమ్మ. నాకు ఈ వాసుదేవుణ్ణి భక్తని చెయ్యి తల్లి అంటూ గౌరీపూజ చేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది. గమనిక, రుక్మిణికి కృష్ణుడు వచ్చాడని తెలుసు కాని ఇంకా కలవలేదు అని గౌరీదేవికి మ్రొక్కి పొతులతోడంగూడిన బ్రాహ్మణ భార్యలకు లవణాపు పంబులను, తాంబూల కంఠసూత్రంబులను, ఇక్షుదండములను ఇచ్చి రుక్మిణీదేవి వారలం పూజించిన. రుక్మిణీదేవి దుర్గమ్మకు అలా మొక్కింది.
బ్రాహ్మణ దంపతులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మెడలో వేసుకునే తాళ్లు, పళ్ళు, చెరకు గడలు దానం చేసి పూజించింది. వారలుత్సహించి వలనొప్పదీవించి శేషలిడిరి యువతి శిరమునందు శేషలెల్లదాల్చి శివవల్లభకు మ్రొక్కి మౌన నియతి మాని మగువ వెడలే. వారు ఉత్సాహంతో చక్కగా దీవించి ఆమె తల మీద అక్షతలు వేశారు. రుక్మిణి ఆ ఆశీర్వచనాలు ధరించి పార్వతీదేవికి నమస్కారాలు పెట్టింది. మౌనవ్రతం వదిలి బయటకు వచ్చింది. ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెరుంగు తెరుంగున మృగధర మండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబున కమలభవ నర్తకుండెత్తిన జవనిక మరుగు తెరలి పొడసూపిన మోహినీ దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరివలయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మధ్యమాన ఘోర్ణిత ఘుమఘుమాయిత మహార్ణవ మధ్యంబున నుండి చనుదించు ఇందిరా సుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర సుందరీ మందిరంబు వెడలి మానస కాసార హేమకమల కానన విహరమాణ మత్తమరాళంబు భంగి మందగమనంబున కనక కలశయుగల సంకాశ కర్కశ పయోధర భార పరికంప్యమాన మధ్యయై రత్నముద్రికాలంకృతంబైన కెంగేల ఒక్క సఖీలలామంబు కైదండగుని రత్న నివహ సముదంచిత కాంచన కన్నపత్ర మయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప అరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్త మధుకరంబుల మాట్కి అరాళంబులైన కుంతల జాలంబులు ముఖమండలంబున క్రందుకొన సుందర మందహాస రోజులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబున అవహింప అధరబింబ ఫలారుణ మరీచి మాలికలు రదనకుంద కుట్మలంబుల కనురాగంబు సంపాదింప మనోజాత కేతన సన్నిభంబైన పయ్యద కొంగుదూగ సువర్ణ మేఖలాఘటిత మణికిరణ పటలంబులు అకాల చక్రజాప జనకంబులై మెరయ చెరకు విలుదుండొరవెరికి వాడిగిడి జలిపించిన ధగద్ధగాయమానంబులకు బాణంబుల పగిది సురుచిర విలోకన నికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప సింజాన మంజు మంజీర నిరదంబులు చెవుల పండువులు సేయ పాద సంచారంబున హరిరాకెదురు చూచుచు వీరమోహిని చనుదెంచు సమయంబున. ఇలా రుక్మిణీదేవి ఉమామహేశ్వరుల గుడి నుంచి బయటకు వస్తోంది. అప్పుడు ఆమె తొలకరి మేఘాల్లోంచి బయటకు వచ్చి మెరిసే మేఘంలా లేడి చిహ్నమున్న చంద్రమండలంలోంచి బయటకు వచ్చిన లేడిలా ఉంది. బ్రహ్మదేవుడనే దర్శకుడు ఎత్తిన నాటకాల తెరమరుగు నుంచి బయటకు వచ్చి వేషం ధరించిన మోహిని దేవతలా ఉంది. సముద్రమథన సమయంలో దేవదానవులు చేతులు కలిపి వాసుకి అనే కవ్వం తాడు కట్టిన మందర పర్వతమనే కవ్వం చిలుకుతుండగా పాలసముద్రంలోంచి వెలువడ్డ లక్ష్మీదేవి లాంటి వైభవంతో మానస సరోవరంలోని బంగారు కమలాల సమూహంలో విహరిస్తున్న కలహంసలా మందగమనంతో వస్తోంది. బంగారు జంట కలశాల్లాంటి స్తనద్వయం బరువుకి నడుము ఊగుతూంది. రత్నాల ఉంగరాలు అలంకరించిన చెయ్యి ఒక చెలికత్తె భుజం మీద వేసింది. రత్నాల బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కేళ్లపై పరచుకుంటున్నాయి. పద్మాల సువాసనలకి మత్తెక్కిన తుమ్మెదల్లా ముంగురులు మోముపై కదులుతున్నాయి. అందమైన చిరునవ్వుల కాంతులు నల్దిక్కుల లేతవెన్నెలలా ప్రకాశిస్తున్నాయి. దొండపండు లాంటి పెదవి కాంతుల వల్ల తెల్లని మల్లెమొగ్గల్లాంటి దంతాలు ఎగబారాయి. మన్మథుని జెండాలా పైట కొంగు ఊగుతుంది. బంగారపు వడ్డాణంలోని రత్నాల కాంతులు అకాల ఇంద్రధనుస్సు మెరుపులు పుట్టిస్తున్నాయి. మన్మథుడి ఒరలోంచి దూసిన బాణముల మెరుపులలా ఆమె మనోహరమైన చూపులు రాకుమారుల మనస్సులను ఛేదిస్తున్నాయి. మోగుతున్న కాలిగజ్జెల మనోంగమైన గలగలలు చెవులకు పండుగ చేస్తున్నాయి. అలా కృష్ణుడిరాక కోసం ఎదురు చూస్తూ వీరమోహినిలా రుక్మిణీదేవి వస్తోంది. అప్పుడు అలినీలాలక పూర్ణచంద్రముఖీ నీణాక్షిన్
ప్రమాణాధరన్ కలకంఠిన్ നവപല്ലവാഘ്രിയുകളൻ ഗന്ധേഭ കുംഭസ്ഥനിൻ പുലിനശ്രോണി നിഭേന്ദ്രയാന അരുണാംഭോജാതഹസ്തൻ മഹോത്പലഗന്ധിൻ മൃഗരാജമധ്യഗനീ విభ్రాంతాత్ములైరందరున్. తుమ్మెదల వంటి నల్లని ముంగురులు, పూర్ణచంద్రుడు వంటి గుండ్రటి ముఖము, లేడి కన్నులు, పగడాల లాంటి పెదవులు, కోకిల కంఠధ్వని, కొంజిగురుల వంటి పాదములు, మదగజాల కుంభస్థలాల లాంటి స్తనాలు, ఇసుక తిన్నెల లాంటి పిరుదులు, దిగ్గజాల నడక లాంటి నడక, క్రందామరల లాంటి అరచేతులు, గొప్ప కలువల సువాసనలు, సింహం నడుము కల ఆ రుక్మిణిని చూసి అందరూ విభ్రాంతి చెందారు. మరియు అయ్యింతి దరహాస లజ్జావలోకనంబులం చిత్తంబులేమరి ధైర్యంబు దిగనాడి గాంభీర్యంబులు విడిచి గౌరవంబులు మరచి చేష్టలు మాని ఎరుకలుడిగి ఆయుధంబులు దిగవయిచి గజతొరగ రథారోహణంబులు చేయనేరక రాజులెల్ల నేలకు వ్రాలిరి. ఆ ఏణీలోచన తన వామకర నఖంబుల అలకంబులు తలగంద్రోయుచు ఉత్తరీయంబు సక్కనొత్తుచు కడకంటి చూపులం క్రమంబున ఆ రాజలోకంబును ఆలోకింపుచు. అలా పూజ చేసి దేవాలయం బయటకు వచ్చిన రుక్మిణీ వనిత సౌందర్యానికి విభ్రాంతులైన అక్కడి రాజులందరూ ఆమె చిరునవ్వులకి, సిగ్గులతో కూడిన ఓరచూపులకి మనసులు కరిగిపోయి ధైర్యాలు వదిలారు, గాంభీర్యాలు విడిచిపెట్టి గౌరవ మర్యాదలు మరిచారు, ఆ చేష్టలు దక్కి మైమరిచారు, ఆయుధాలు జారవిడిచారు, ఏనుగులు గుగాలు రథాలు ఎక్కలేక నేలకు వాలారు. ఆ లేడీ కన్నుల చిన్నదేమో తన ఎడంచేతి గోరుతో ముంగురులు సరిచేసుకుంటోంది, ఈ పైట సర్దుకుంటోంది, కడగంటి చూపులతో ఆ రాజ సమూహాన్ని పరిశీలిస్తోంది. కణియన్ రుక్మిణీ చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతరవక్షున్ మేఘసంకాశదేహు నగారాదిగజేంద్రహస్తనిభవాహున్ చక్రీ పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకల్ఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. రుక్మిణీదేవి కృష్ణుణ్ణి కనుగొంది. అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళ లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు, పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు, ఈ విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వలోక మనోహరంగా ఉన్నాడు. కని తదీయ రూపల వయోలావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి మనోభవ శరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న వరారోహం చూచి పరిపంథి రాజలోకంబు చూచుచుండ మందగమనంబున గంధసింధురంబు లీలం చనుదెంచి పేరవంబుల నడివిభాగంబు కొనిచను కంఠీరవంబు కైవడి నిఖిల భూపాలగణంబుల గణింపగా తృణీకరించి రాజకన్యకని తెచ్చి హరి తన రథంబు మీద నిడుకొని భూనభోంతరాళంబుల నిండ శంఖంబు పూరించుతూ బలభద్రుండు తోడనడవ యాదవవాహిని పరివృతుండై ద్వారకానగర మార్గంబు వట్టి చనియే. అంత జరాసంధవశులైన రాజులందరూ హరిపరాక్రమంబు విని సహింపనోపగా. దశమ స్కంధము పూర్వ రుక్మిణీ గ్రహణంబు. అలా పూజ చేసుకుని బయటకు వచ్చిన రుక్మిణి కృష్ణుని చూసింది. అతని సౌందర్యం, యౌవనం, లావణ్యం, వైభవం, గాంభీర్యం, నేర్పరితనం, తేజస్సుల అతిశయానికి సంతోషించింది.
మన్మథ బాణాలకు గురై రథం ఎక్కాలని ఆశపడుతున్న ఆమెను చూశాడు కృష్ణమూర్తి. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్యన ఉన్న ఆహారాన్ని పట్టుకుపోయినట్లు శత్రుపక్షం రాజులందరూ చూస్తుండగా వాళ్లని లెక్క చేయకుండా రాకుమారిని రథం ఎక్కించుకుని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ ద్వారకకు వెళ్లే దారి పట్టాడు. బలరాముడు యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు. అప్పుడు కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు. ఘనసింహంబుల కీర్తి నీచ మృగముల్ కైకొన్న చందంబునన్ మన కీర్తుల్గొని బాలతోడ్కొనుచు ఉన్మాదంబుతో గోపకుల్ సనుచున్నారదే శౌర్యమెన్నటికి మీ శస్త్రాస్త్రముల్ కాల్పనే తను మధ్యన్ విడిపింపమే నినగరే ధాత్రీజనుల్ క్రంతలన్. గొప్ప గొప్ప సింహాల పరువు నీచమైన జంతువులు తీసేసినట్లు మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణి పడతిని పట్టుకుపోతున్నాడు. అదిగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నారు. రాకుమారిని విడిపించలేకపోతే మన పరాక్రమాలెందుకు, మన అస్త్రశస్త్రాలెందుకు దండగా, లోకులు నవ్వరా రుట్ అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు. అని ఒండరులను తెలుపుకొని రోషంబులు హృదయంబుల నిలుపుకొని సంరంభించి తనుత్రాణంబుల వహించి ధనురాది సాధనంబులు ధరించి పంతంబులాడి తమ తమ చతురంగ బలంబులం కూడుకొని జరాసంధాదులు యదువీరుల వెంటనంటి తాకి నిలుండే ధిక్కరించి పలికి యుక్కు మిగిలి మహీధరంబుల మీద సలిధదారుల గురి ధారాధరంబు తందమ్మున బాణవర్షంబులు కురిసిన యాదవసేనలంగల దండనాయకులు కోదండంబులిక్కిడి గుణంబులు మృవయించి నిలువంబడిరి. అప్పుడు అలా కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే జరాసంధుడు మొదలైన వారు ఒకరినొకరు హెచ్చరించుకొని రోషాలు పెంచుకున్నారు. కవచాలు, బాణాలు, ఆయుధాలు ధరించారు. పంతాలేసుకుని తమ తమ చతురంగ సైన్యాలతో యాదవుల వెంటబడ్డారు. ఆగక్కడ తని హుంకరించారు. మేఘాలు కొండల మీద కురిపించే వానధారల్లా బాణవర్షాలు కురిపించారు. యాదవ సేనానాయకులు విల్లులెక్కుపెట్టి వింటి తాళ్లు మోగించి అడ్డుకున్నారు. హరిబల సాయకముల హరిబలములు గపబడిన అడరెడు బ్రీదిన్ హరిమధ్య సిగుతోడను హరివదనము చూచే చకిత హరిణే క్షణయై. ప్రతిపక్ష సైన్యాల బాణాలు కృష్ణుని సైన్యాన్ని కప్పేస్తుంటే చూసి సుకుమారి రుక్మిణీదేవి బెదిరిన లేడి చూపులతోనూ భయంతోనూ సిగ్గుతోనూ ముకుందుని కృష్ణుని ముఖం వైపు చూసింది. ఇట్లు చూచిన ఇలా చకిత హరిణేక్షణయ్యే ఆమె కృష్ణుని చూడగా అతడు ఇలా చెప్పసాగాడు. చొచ్చెదరది యదువీరులు వ్రచ్చెదరరిసేనెల్ల వైరులు పెలుచున్ నొచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేను నేడు చూడు జలజాతాక్షి. ఇలా చకిత హరిణేక్షణయ్యే ఆమె కృష్ణుని చూడగా కమలనేన రుక్మిణీదేవి కంగారు పడకు, యాదవ సూరులు వస్తారు, శత్రు సైన్యమును చీల్చి చెండాడుతారు, పగవారు బాగా నష్టపోతారు, ఓడి చెల్లాచెదరవుతారు, చచ్చిపోతారు చూస్తుండు అని ఊరడించసాగాడు. అని రుక్మిణీదేవిని హరి ఊరడించే అంత బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేళల మినునం బన్ని బలు పిడుగులడరించు పెనుమెగుళుల నడువున జరాసంధాది పరిపంథిరాజ చక్రంబు మీద అవక్ర పరాక్రమంబున శిఖాసంకాశ నిశిత శిలీముఖ నారాజ భల్ల ప్రముఖంబులైన బహువిధ బాణ పరంపరలు కురియ అదియును విదలిత మత్తమాతంగంబును విచ్ఛిన్న తురంగంబును విభిన్న రథవరూథంబును వినిహిత పదాదియూథంబును విఖండిత వాహవారణ రథారోహణ మస్తకంబును విశంకలిత
వక్షోమధ్య కన్న కంఠ కపోల హస్తంబును వికీర్ణ కేశజాలంబును విపాటిత చరణ జాను జంఘంబును విదళిత దంతసంఘంబును విఘటిత నీరమంజీర కేయూరంబును విభ్రష్ట కుండల కిరీటహారంబును విస్మృత వీరాలాపంబును విదార్యమాణ గదా కొంత తోమర్పరసు పట్టిస ప్రాస కరవాల శూలచక్ర చాపంబును వినిపాతిత కేతన చామర ఛత్రంబును విలూన తనుత్రాణంబును వికీర్యమాణ ఘోటక సంఖ రింఖా సముద్ధోత ధరణీ పరాగంబును వినష్ట రథవేగంబును వినివారిత సూతమాగధ వందినాదంబును వికుంఠిత హయహేషా పటహ భాంకార కరటిఘట హీంకా రథనేమి పటాత్కార త్వరగనాభిఘంటా ఘనఘనాత్కార వీరహుంకార భూషణ ఝుణఝుణాత్కార నిస్సాన ధనధనాత్కార మణినూపుర క్రేంకార కింకిణీగణ కిణాత్కార సింజినీటంకార భట పరస్పర ధిక్కార నాదంబును వినిర్భిద్యమాన రాజసమూహంబును విద్యమాన రక్తప్రవాహంబును విశ్రూయమాన భూత బేతాళ కలకలంబును విజృంభమాన భైరవ కాకకంకాయ సంకులంబును ప్రచలిత కబంధంబును ప్రభూత పలల గంధంబును ప్రదీపిత మేధో మాంస రుధిర ఖాదంబును ప్రవర్తిత డాకిని ప్రమోదంబునునై ఉండే. అప్పుడు ఇలా చెప్పి మాధవుడు రుక్మిణిని ఓరడించాడు. ఈలోగా ప్రళయం వచ్చినప్పుడు ఆకాశమంతా కప్పేసి పెద్ద పెద్ద పిడుగులు కురిపించే కారు మబ్బులు లాగా బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు మొదలైన పరపక్ష రాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకుపడ్డారు. అగ్నికీలలతో సరితుగే ఉక్కుబాణాలు మొదలైన వాడి బాణాలు కురిపించారు. అప్పుడు శత్రుసేనలో ఏనుగులు కూలిపోయాయి, గులాలు చెల్లాచెదురయ్యాయి, రథాలు ముక్కలయ్యాయి, కాల్భంట్లు బెదిరిపోయారు, గజాశ్వ రథారోహకుల తలలు తెగిపోయాయి. గుండెలు, నడుములు, చెవులు, కంఠాలు, చెక్కిళ్లు, చేతులు తునాతునకలయ్యాయి. కపాలాలు పగిలిపోయాయి, తలవెంట్రుకల చిక్కులు రాలాయి. పాదాలు, మోకాళ్లు, పిక్కలు తెగిపోయాయి, దంతాలు రాలిపోయాయి. వీరుల కాలియందెలు, భుజ కీర్తులు పడిపోయాయి. చెవిపోగులు, కిరీటాలు, కంఠహారాలు జారిపోయాయి. వీరుల సింహనాదాలు మూగబోయాయి. గదలు, బల్లేలు, గుదియలు, గండ్రగొడ్డళ్లు, అడ్డకత్తులు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, విల్లులు విరిగిపోయాయి. జెండాలు, గొడుగులు, వింజామరలు ఒరిగిపోయాయి. కవచాలు పగిలిపోయాయి. గుర్రాల కాలి గిట్టల తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది. రథాల వేగం నెమ్మదించింది. వందిమాగధ వైతాళికుల స్తోత్ర పఠనాలు ఆగిపోయాయి. గుయాల సకిలింపులు, భేరీల భాంకారాలు, ఏనుగు గుంపుల ఘీంకారాలు, రథచక్రాల పటపట శబ్దాలు, గుయాల నడుములకు కట్టిన గంటల గణగణలు, వీరుల హుంకారాలు, ఆభరణాల గలగలలు, నగారాల ధనధనలు, మణిమంజీరాల క్రేంకారాలు, మువ్వల గలగలలు, అల్లెతాళ్ల టంకారాలు, భటులు ఒకరినొకరు ధిక్కరించుకోవడాలు ఆణిగిపోయాయి. రాజసమూహం చెదిరిపోయింది. నెత్తుటేరులు పారాయి. భూత బేతలాల కలకల ధ్వని వినిపిస్తోంది. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైన వాని అరుపులు చెలరేగాయి. తల తెగిన మొండెములు తుళ్లుతున్నాయి. మాంసం కంపుగొట్టింది. మెదడు, మాంసం తింటూ రక్తం తాగుతూ ఉన్న డాకిని మొదలైన పిశాచాలకి ఆ రణరంగం ఆనందం కలిగిస్తోంది. మగిడి చలించి పారుతును మాగధ ముఖ్యులు కూడి ఒక్కచో వగచుచునాలిగోల్పడిన వాని క్రియన్ కడువెచ్చనూర్చుచున్ మొగమున దప్పిదేర తను ముందట పొక్కుచునున్న చేతుతో పగతుర చేతిలో బడగ ప్రాణము తోడుతనున్నవాడవే. దశమ స్కంధము పూర్వ రాజలోక పలాయనంబు. కృష్ణుని యాదవసేన చేతిలో ఓడి వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు ఒకచోట కలిశారు. పెళ్లం పోయిన వాడిలా ఏడుస్తూ వేడి నిట్టూర్పులు నిట్టూరుస్తూ వడలిన ముఖంతో తమ ముందు వెక్కుతున్న శిశుపాలుడిని చూచారు.
పోన్లే, శత్రువు చేతిలో చావకుండా బతికే ఉన్నావు కదా అని ఓదార్చేరు అని మరియు కృష్ణుని యాదవసేన చేతిలో ఓడి వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు అతనిని ఓదారుస్తూ, బ్రతుకవచ్చునొడల ప్రాణంబులుండిన బ్రతుకు గలిగనేని భార్య గలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు, వగవ వలదు చైద్య వలదు వలదు. ఇంకా ఇలా చెప్పసాగారు, నాయనా చేదిరాజా, శిశుపాల, దుఃఖించకు. ఒంట్లో ప్రాణలుంటే ఎలాగైనా బతకవచ్చును. బతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం మాట దేవుడెరుగు, నువ్వు బతికున్నావు. వద్దు, ఇంకా అసలు దుఃఖించవద్దు. విను, దేహధారి స్వతంత్రుండుగాడు, జంత్రగానికేది జంత్రవు బొమ్మకైబడి ఈశ్వరతంత్ర పరాధీనుండై సుఖదుఖంబులందు నర్తనంబులు సెలుపు. తొల్లి నేను మధురాపురంబు మీద 17 మారులు పరాక్రమంబునను విడిసి చక్రిచేత నిర్మూలిత బలచక్రుండనై కమపాలు చేతం పట్టుబడి ఈ కృష్ణుండు కరుణతో విడిపించిన వచ్చి క్రమ్మర 23 అక్షౌహిణులం కూడుకొని 18వ మారు దాడి చేసి శత్రువులందోలి విజయము చేకుండిని. జయాపజయంబులందు హర్షశోకంబుల ఎన్నండును చెంద. నేటి దినంబున ఈ కృష్ణునికి ఎదిరిపోర మన రాజలోకంబులెల్లా ఉగ్రాక్షం గూడుకుని ఎదిరిపోరిన ఓడు. ఇంతేకాక దైవయుక్తంబైన కాలంబునం చేసి లోకంబులు పరిభ్రమించుచూ ఉండు. అదియునుగాక పురుషుడు స్వతంత్రుడు కాడు. కీలు బొమ్మలాడించేవాడి చేతిలోని కీలుబొమ్మలాగా ఈశ్వర మాయకులోనే సుఖదుఃఖాలలో నర్తిస్తుంటాడు. ఇంతకు ముందు నేను మథుర మీద 17 సార్లు దండెత్తాను. 17 సార్లు మాధవుని చేతిలో ఓడి బలాల్ని నష్టపోయాను. బలరాముడి చేతికి చిక్కితే కృష్ణుడు దయచూపి విడిపించాడు. 18సారి 23 అక్షౌహిణుల సేనతో దాడి చేసి శత్రువులని పారదోలి విజయం సాధించా. ఇలాంటి గెలుపోటములకు ఎప్పుడు మోదఖేదములు చెందను. ఇవాళ కనుక రుద్రుని కూడగొట్టుకొని మన రాజులందరం కలిసి పోరాడిన కృష్ణుని గెలవలేము. ఇది ఇంతే. కాలమహిమని బట్టే లోకం నడుస్తుంటుంది. అంతేకాక తమకుంకాలము మంచిదైన మనలం త్రైలోక్య విఖ్యాత విక్రములం గెల్చిరి యాదవుల్ హరిభుజా గర్వంబునన్నేడు కాలము మేలై చనుదెంచెనేని మనమున్ లక్షించి విద్వేషులన్ సమరక్షోణి జయింతమింత పనికై శంకింపనికేటికిన్. ఇవాళ వారికి కాలం అనుకూలమైంది. ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కిన మనల్ని కృష్ణుడి అండతో యాదవులు జయించారు. కాలం కలిసి వస్తే మనం కూడా పగవారిని యుద్ధంలో పడగొడతాం. ఇంతోటి దానికి విచారించడం ఎందుకు అని ఇట్లు జరాసంధుండును అతని యుద్ధిరాజులను శిశుపాలుని పరితాపము నివారించి తమ తమ భూములకుంజనిది. శిశుపాలుండు అనుచర సేనాసమేతుండయి తన నగరములకుంచనియే. అంత రుక్మియనువాడు కృష్ణుడు రాక్షస వివాహమున తన చెలియలింగునిపోవుటకు సహింపక ఏకాక్షౌహిణి బలంబుతోడ సమర సన్నాహంబులం కృష్ణుని వెనుతగిలిపోవుచు తన సారథితో ఇట్లనియే. దశమ స్కంధము పూర్వ రుక్మి యనువాని భంగంబు. ఇలా చెప్పి శిశుపాలుడి మనోవేదన పోగొట్టి జరాసంధుడు అక్కడి రాజులు తమ తమ దేశాలకి వెళ్లిపోయారు. శిశుపాలుడు తన సేనతో తన పట్టణానికి వెళ్లిపోయాడు. ఇంతలో రుక్మిణీదేవి అన్న రుక్మి అనువాడు కృష్ణుడు తన చెల్లెలిని తీసుకుపోవడం సహించక యుద్ధానికి సిద్ధమై ఒక అక్షౌహిణి సేనతో చక్రి వెంటబడి సారథితో ఇలా అన్నాడు. బల్లిదు నన్ను భీష్మజన పాలకుమారుని చిన్నజేసి నా చెల్లెలి రుక్మిణింగొనుజు చిక్కని నిక్కపు బంటు ఓలే ఈ గొల్లడు పోయడిన్ రథము గూడగదోలుము తేజితొల్ల సద్భల్ల పరంపరన్ మదము బాపెద
చూపెదనా ప్రతాపమున్. బలవంతుడను భీష్మక మహారాజు కొడుకుని రుక్మిణి నన్ను చిన్నబుచ్చి ఈ గొల్లవాడు కృష్ణుడు తానేదో మహాసూరుడిని అనుకుంటూ నా చెల్లెలు రుక్మిణిని పట్టుకుపోతున్నాడు. సారథి, వాని వెంటనంటి రథం తోలు, నా ప్రతాపం చూపిస్తా, పదునైన బాణాలతో వాని మదం తీస్తా అని ఇట్లు రుక్మి హరికొలంది ఎరుంగక సారథిని అదలించి రథము కూడా తోలించి గోపాలక వెన్నమృచ్చ నిమిషమాత్రంబు నిలుమని తిరస్కరించి బలు వింట నారి సారించి 3 వాడి తూపుల హరినొప్పించి ఇట్లనియే. ఇలా పలికి రుక్మి మాధవుని మహిమ తెలియక రథం మీద వెనుదగిలిపోయి, ఓ గొల్లవాడా, వెన్న దొంగ, ఒక్క నిమిషం ఆగు అని అదలించాడు. పెద్ద వింటిని సంధించి 3 వాడి తూపులతో చక్రిని కొట్టాడు. మా సరిపా వాడవా మా పాపగొనిపోవ, ఏ పాటి గలవాడవేది వంశంబు, ఎందు జన్మించితివెక్కడ పెరిగితివెయ్యది నడవడి ఎవడెరుగు, మనహీనుడవీవు మర్యాదలెరుగవు, మాయగై కొని కాని మలయరావు, నిజ రూపమున శత్రునివహంబుపై పోవు, వసుధేశుడవుగావు వావిలేదు. కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువవేని విలయకాల శిఖిశిఖా సమాన శితశిలీముఖముల గర్వమెల్లగొందు కలహమందు. నువ్వు మాతో సమానుడవా ఏమిటి? భగవంతుడు కదా మాకన్నా అధికుడవు. ఎంతమాత్రం వాడివి మెరకందని వాడవు. వంశమేదైనా ఉందా? స్వయంభూవుడవు. ఎక్కడ పుట్టావు? పుట్టుకన్నది లేని శాశ్వతుడవు. ఎక్కడ పెరిగావు? వికారరహితుడవు కనుక వృద్ధిక్షయాలు లేనివాడవు. ప్రవర్తన ఎలాంటిదో ఎవరికి తెలుసు? అంతుపట్టని నడవడిక కలవాడవు. అభిమానం లేదు, సాటివారు లేరు కనుక మానాభిమానాలు లేని వాడవు. హద్దు పద్దు లేదు, కొలతలకు అందని హద్దులు లేని వాడవు. మాయ చేయకుండా మెలగవు, మాయ స్వీకరించి అవతారాలు ఎత్తుతావు. స్వస్వరూపాన్ని పగవారికి చూపవు, నిర్గుణ నిరాకారుడవు. క్షత్రియుడవు కావు, జాతి మతాలకు అతీతుడవు. వావివరసలు లేవు, అద్వితీయుడవు, ఏకో నారాయణుడవు. అసలు నీకు గుణాలే లేవు, త్రిగుణాతీతుడవు. అలాంటి నీకు ఆడపిల్ల ఎందుకు? మా పిల్లని మాకు ఇచ్చేయి. విడిచిపెట్టు. విడువకపోతే యుద్ధంలో ప్రళయకాల అగ్ని కీలల వంటి వాడి బాణాలతో నీ పీచుమనుస్తా అని పలికిన నగధరుండు నగి ఒక్క బాణంబున వాని కొదండంబు ఖండించి 6 శరంబుల శరీరంబు దూరనేసి 8 విసిగంబుల రథ్యంబులం కూల్చి 2 అమ్ముల సారథిని చంపి 3 వాడితూపులం కేతనంబు ద్రుంచి మరియు 1 విల్లందిరం త్రుంచి వెండియు 1 ధనువు పట్టిన విదళించి క్రమంబున పరిఘ పట్టిస శూల చర్మాసి శక్తి తోమరంబులు ధరించను తునుకలు చేసి క్రమ్మర ఆయుధంబులెన్ని ఎత్తిన అన్నియు శకలంబులు గావించే. అంతడం తనివిసనక వాడు రథంబుడిగ్గి ఖడ్గహస్తుండై దవానలంబుపైబడు మిరుత చందంబునం కదిసిన ఖడ్గ కవచంబులు చూర్ణంబులు చేసి మెరుంగులు చెదర అడిదంబు విరికి చులిపించి వాని శిరంబు తెగవ్రేయుదునని గమకించి నడచుచున్న అడ్డంబు వచ్చి రుక్మిణీదేవి హరిచరణారవిందంబులు పట్టుకుని ఇట్లని. ఇలా రుక్మి ప్రగల్భాలు పలుకుతుంటే గోవర్ధనగిరిధారి కృష్ణుడు నవ్వి 1 బాణంతో వాని విల్లు విరిచాడు. 6 బాణాలు శరీరంలో దిగేశాడు. 8 బాణాలతో రథాస్వాలని కూల్చేశాడు. 2 సారథిని చంపాడు.
3 బాణాలతో జెండా కథ విరిచాడు. ఇంకొక విల్లు తీసుకొంటే దానిని విరిచాడు. అలా వరుసగా పట్టిన ఇంకో ధనుస్సు, పరిఘ, అడ్డకత్తి, శూలం, కత్తి, డాలు, శక్తి, తోమరం అన్నిటినీ ముక్కలు చేశాడు. రుక్మి అంతటితో పారిపోక కార్చిచ్చుపై వచ్చి పడే మిడతలా రథం దిగి కత్తి పట్టి రాగా కత్తి, కవచం పిండి పిండి చేసేశాడు. పొరలోని కత్తి దూసి నిప్పురవ్వలు రాల్తుండగా జడిపించి వాని తల నరకబోగా రుక్మిణి పరమపురుషుని పాదాలు పట్టుకొని ఇలా వేడుకొంది. నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేకయో సన్నుతామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధముని ఎడన్ నన్ను మన్నన చేసి కావు అనాథనాథ దయానిధి. ఓ సత్పురుషులచే కీర్తింపబడేవాడా, సకల లోకాలని కాపాడేవాడా, దిక్కులేని వారికి దిక్కైనవాడా, దయామయ శ్రీకృష్ణ, వీడు రుక్మి మా అన్న. నిన్ను ఈశ్వరునిగా దేవదేవునిగా గుర్తించలేక చాలా పెద్ద తప్పు చేశాడు. నన్ను మన్నించి వీనిని క్షమించు అంటూ రుక్మిణీదేవి ఇంకా ఇలా విన్నవించసాగింది. కలలేదని విన్నవించుట కాదు వల్లభ ఈతనిన్ ప్రలదుం తెగజుంచితేనియు భాగ్యవంతులమైతి మేమల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్రశోకము తాల్చి చిక్కుదురీశ్వరా. మా అన్న రుక్మి యందు దోషం లేదని మనవి చేయటం లేదు. నిజమే, ఇతను చేసినది నేరమే. కాని మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యాడని మేము అదృష్టవంతులమైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు ఇతగాడు దుష్టుడు కదా అని సంహరించేవంటే పుత్రశోకంతో పొగిలిపోతారు నాథా అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపిదాంగంబుతో వినత శ్రాంతముఖంబుతో శృతి చలద్వేణీ కలాపంబుతో కనుదోయిన్ జడిగొన్న బాష్పములతో కన్యాలలామంబు మ్రొక్కిన రుక్మిన్ తెగవ్రేయబోక మగిడెన్ కృష్ణుండు రోచిష్ణుడై. ఇలా రుక్మిణి గద్గద స్వరంతో మిక్కిలి భయ కంపితురాలే వేడుకొంది. అప్పుడు ఆమె దేహం వణుకుతోంది. వంచిన వదనం వడలింది. చెవుల మీదకి శిరోజాలు వాలాయి. కన్నీటి జడికి గుండెలు తడిశాయి. అప్పుడు కృష్ణుడు రుక్మిణి చంపక వెనుదిరిగేడు. ఇట్లు చంపక బావా రమ్మని చిరునగము నగుచు వానింపట్టి బంధించి గడ్డంబును మీసంబును తలయును ఒక కత్తివాతయమ్మున రేగులు వార కొరిగి విరూపించేసే. అంతటా యదువీరులు పరసైన్యంబులం బారద్రోలి తత్సమీపంబునకు వచ్చిరి. అప్పుడు హతప్రాయుండే కట్టుబడియున్న రుక్మిణి చూచి కరుణ చేసి బలభద్రుండు బంధంబులు విడిచి హరిని దగ్గరి ఇట్లని ఇలా చంపడం మాని శ్రీకృష్ణుడు వానిని బావా రా అని పిలుస్తూ చిరునవ్వులు నవ్వుతూ పట్టి బంధించాడు. ఓ అర్ధచంద్రాకార బాణంతో అతని గడ్డం మీసాలు తలకట్టు చారులు చారులుగా గీసి వికృత రూపిణి చేశాడు. అంతలో యాదవ సైన్యాలు శత్రువులను తరిమి వేసి అక్కడికి వచ్చాయి. అప్పుడు బలరాముడు బంధించబడి దీనావస్థలో ఉన్న రుక్మిణి చూసి జాలిపడి విడిపించాడు. మాధవునితో ఇలా అన్నాడు. తలమనక భీష్మనందను తలయును మూతియును కొరుగదగవే. తలమనక భీష్మనందను తలయును మూతియును కొరుగదగవే. బంధుంతలయును మూతియు గొరుగుట తలదరుగుట కంటే తుచ్చదరము
మహాత్మా. కృష్ణ: మహాత్మా, రుక్మిణి తప్పుకోమనకుండా ఇలా తల మూతి గుండు చేయటం తగిన పని కాదు కదా. బావమరిదికి ఇలా గుండు గీసి అవమానించుట చంపుట కంటే తుచ్చమైన పని అని బలరాముడు చెప్పసాగాడు. కొందరు రిపులని కీడును, కొందరు హితులంచు మేలు కూర్పవు, నిజమీ వందరి అందును సముడవు, పొందగనేలయ్య విషమ బుద్ధి అనంత. శాశ్వతుడవైన దేవా, నిజానికి నీవు సర్వ సముడవు. ఎవరినీ శత్రువులుగా చూసి కీడు చేయవు, ఎవరినీ కావలసినవారుగా చూసి మేలు చేయవు. అలాంటి నీకు ఎందుకయ్యా ఇలాంటి భేదబుద్ధి? రుక్మి శిరోజములు తొలగించిన కృష్ణునితో బలరాముడు ఇలా అన్నాడు అని వితర్కించి రుక్మిణీదేవిని ఉపలక్షించి ఇట్లనియే. ఇలా కృష్ణుని విమర్శించిన బలరాముడు రుక్మిణితో ఇలా అన్నాడు: తోడంబుట్టిన వాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణునెగాడం చూడకుమమ్మ. పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును చెందు, లేడొకడు శిక్షింపంగ రక్షింప, నీ తోడంబుట్టువు కర్మశేష పరిభూతుండయ్యే నేడియడన్. అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు, మా కృష్ణుడిని నిందించబోకు తల్లి. పూర్వజన్మలలోని కర్మానుసారం జీవులకు మంచి చెడులు సంభవిస్తాయి. శిక్షించడానికి కాని రక్షించడానికి కాని కర్త ఎవరు లేరు. నీ అన్న అనుభవించవలసిన శేష కర్మఫలం వలన ఇప్పుడు ఈ పరాభవం పొందాడు. చంపెడి దోషము గలిగిన చంపదనదు బంధుజనుల చనువిడువంగా, చంపిన దోషము సిద్ధము చంపను మరియేల మున్న చచిన వాని. చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపరాదు, వదిలెయ్యాలి. అలా కాక చంపితే పాపం తప్పదు. అసలే అవమాన భారంతో ముందే చచ్చినవాడిని వేరే చంపటం దేనికి? బ్రహ్మచేత భూమిపతులకీ ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్ష చేసి, తోడి చూలునైన తోడబుట్టినవాడు చంపుచుండు క్రూర చరితుడగుచూ. రాజ్యకాంక్షతో తోబుట్టినవానిని అయినా సరే తోడబుట్టినవాడు క్రూరంగా చంపేస్తాడు. ఇది బ్రహ్మచేత క్షత్రియులకు కల్పించబడిన ధర్మం. భూమికి ధనధాన్యములకు భామలకును మానములకు ప్రాభవమునకు కామించి మీదుగానరు, శ్రీమదమున మానధనులు చనకుదురొరులన్. మానవంతులు ధనమదాంధులు అయి రాజ్యం కోసం, ధనధాన్యాల కోసం, స్త్రీల కోసం, పరువు కోసం, అధికారాల కోసం అబులు చాచి కిందు మీదు కానరు, ఇతరులను హింసిస్తారు. వినుము, దైవమాయం చేసి దేహాభిమానులైన మానవులకు పగవాడు, బంధుండు, ఉదాసీనుండు అను మోహంబు సిద్ధంబయుండు. జలాదులయందు చంద్రసూర్యాదులను, ఘటాదులయందు గగనంబును పెక్కై కానంబడు భంగి, దేహధారులకందరికీ ఆత్మ యొక్కండయును పెక్కండై తోచు. ఆద్యంతంబులు గల ఈ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంబై ఆత్మయందు అవిద్య చేత కల్పితంబై దేహిని సంసారంబునం త్రిపు. సూర్యుండు తటస్థుండయుండ ప్రకాశమానంబులైన దృష్టిరూపంబులుంబోలే ఆత్మ తటస్థుండయుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబులవు. ఆత్మకు వేరొక్కటి తోడ సంయోగ వియోగంబులు లేవు. వృద్ధిక్షయంబులు చంద్రకళలకు గాని చంద్రునికి లేని కైవడి, జన్మనాశంబులు దేహమునకు గాని ఆత్మకు కలుగనేరవు. నిద్రపోయినవాడు ఆత్మను విషయఫలానుభవంబులు సేయించు తెరంగున, ఎరుకలేనివాడు నిజముగాని అర్థమునందు అనుభవమునందుచుండు. కావున శ్రద్ధగా విను.
దేహాభిమానం కల మానవులకు దైవమాయ వలన మోహం జనిస్తుంది. దానితో శత్రువు మిత్రుడు ఉదాసీనుడు అనే భేదబుద్ధి కలుగుతుంది. జలం మొదలైన వానిలో సూర్యచంద్రులు, కుండలు మొదలైన వానిలో ఆకాశం అనేకములుగా అనిపిస్తాయి. అలాగే దేహధారులందరికీ ఆత్మ ఒక్కటే అయినా అనేకము అయినట్లు కనిపిస్తుంది. పుట్టుక చావులు కల ఈ దేహం పంచభూతాలైన పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే ద్రవ్యములతో ఏర్పడి పంచ ప్రాణాలైన ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే ప్రాణము పోసుకుని త్రిగుణాలైన సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలతో కూడినదే అవిద్య అనే అజ్ఞానం వలన ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం దేహిని సంసార చక్రంలో తిప్పుతుంది. సూర్యుడు ఏ సంబంధం లేకుండా తటస్థంగా ఉండగా గోచరమయ్యే దృష్టి, రూపం అనేవాని వలె ఆత్మ ఉదాసీనుడై ఉండగా దేహము దశేంద్రియాలు ప్రకాశమనమవుతాయి. ఆత్మకు మరొక దానితో కూడిక కాని ఎడబాటు కాని లేదు. పెరగటం తగ్గటం చంద్రకళలకే కాని చంద్రుడికి ఉండవు. అలాగే చావుపుట్టుకలు దేహానికే కాని ఆత్మకు కలగవు. నిద్రించినవాడు విషయాల వలని సుఖదుఃఖాలు ఆత్మను అనుభవింపజేస్తాడు. అలానే అజ్ఞాని సత్యం కాని విషయార్థాలలో అనుభవం కలిగించుకొంటాడు. అందుచేత అజ్ఞానజమగు శోకము విజ్ఞాన విలోకనమున విడువుము, నీకున్ ప్రజ్ఞావతికిన్ తగునే అజ్ఞానుల భంగివగవ అంభోజముఖీ. పద్మం లాంటి ముఖము కలదానా. రుక్మిణి, అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞాన దృష్టితో విడిచిపెట్టు. నీలాంటి సుజ్ఞానికి అజ్ఞానులలాగా దుఃఖించుట తగదు అంటూ బలరాముడు రుక్మిణిని సముదాయించసాగాడు. బహు కఠినమైన జ్ఞకార ప్రాసతో అది అచ్చు ఆ కూడా ప్రాసగా సమానంగా ఉంచి అజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానాలతో ఇలా అమృత గుళికను అందించిన పోతనగారికి ప్రణామములు. ఇట్లు బలభద్రుని చేత తెలుపంబడి రుక్మిణీదేవి దుఃఖంబు మానియుండే. అట రుక్మి అనువాడు ప్రాణావశిష్ఠుండై విడువబడి తన విరూపభావంబునకు నెరియుచు హరిం గెలిచి కాని కుండినపురంబు చూడనని ప్రతిజ్ఞ చేసి తత్సమీపంబున నుండే. ఇవ్విధంబున ఇలా బలరాముని చేత ప్రబోధింపబడి రుక్మిణి దుఃఖము విడిచిపెట్టింది. అక్కడ రుక్మి ప్రాణాలతో విడువబడి అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ కృష్ణుని గెలిచి కాని కుండినపురం ప్రవేశించానని ప్రతిజ్ఞ చేసి పట్టణం బయటే ఉన్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 192. వాసుదేవాగమన నిర్ణయము 193. వాసుదేవాగమనంబు 194. రుక్మిణీ గ్రహణంబు 195. రాజలోక పలాయనంబు 196. రుక్మి యనువాని భంగంబు